మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. సోమవారం తెరుచుకోనున్న సాగర్ డ్యాం గేట్లు. ఉదయం 8 గంటలకు గేట్లు తెరువనున్న ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ దిగువ కృష్ణ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. శ్రీశైలం నుండి భారీ వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయికి చేరడంతో సోమవారం ఉదయం 8 గంటలకు సాగర్ గేట్లను ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు తెరుస్తున్నట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్ డ్యాం నీటిమట్టం డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పటికీ వారం రోజుల్లో పూర్తిస్థాయిలో నిండడం గమనార్హం. నాగార్జునసాగర్ కి వస్తున్న వరద ప్రవాహాన్ని బట్టి ఎన్ని గేట్లు ఎత్తాలి అనేది అధికారులు నిర్ణయిస్తారని సమాచారం. సాగర్ కు పెరిగిన పర్యాటకుల సందడి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వస్తుండడంతో డ్యాం గేట్లు తెరుచుకుంటాయని తెలుసుకున్న పర్యాటకులు సాగర్ డ్యాం సందర్శించడానికి వస్తున్నారు. సాగర్ లోని సందర్శించే ప్రాంతాలైన బుద్ధవనం, లాంచ్ స్టేషన్, ప్రధాన డ్యాం అనుకు, ఎత్తిపోతలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలోని హోటళ్లు, అతిథి గృహాలకు డిమాండ్ పెరిగింది. సాగర్ సమాచారం. నాగార్జునసాగర్ డ్యాం నీటిమట్టం 575 అడుగులు, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా 5700 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 4613 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 26040 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 320 క్యూసెక్కులు. నాగార్జునసాగర్ జలాశయం నుండి పూర్తి నీటి విడుదల 37873 క్యూసెక్కులుగా ఉన్నది. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 3,21,873 క్యూసెక్కుల నీరు వస్తుంది. శ్రీశైలం నీటిమట్టం 880 అడుగులు, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. దిగువ కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ గేట్లు తెరుస్తున్నందున దిగువ కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది దగ్గరకు వెళ్లకూడదని, చేపల వేటకు వెళ్లేవారు నదిలోకి దిగకూడదని కలెక్టర్ ఆదేశానుసారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. Probably tomorrow morning and evening then I want to be open, so we are waiting for that one, but we are not that much lucky. Yeah. Right now they are only the only thing that is available right now is to go to the reservoir for the boating. So again we have to go back to the Haritha resort and then only we can get into the boats and have a ride for 30 minutes, and that will probably cost about 100 or 150 rupees. So these dams again will be open around tomorrow evening. So probably if you have to look, you have to come back again. So it's too hot exactly. It's really like too much humidity, but anyhow, you just have to ride to save purpose. I just want to in the jacket, but it's nice. You can come and visit over here. And boating today is not there. We actually wanted to have boating, but then they said you have to go into the reservoir. So we are going for the resort. So to be there, you can able to see and you can enjoy for that boating as well. నా పేరు జస్టిన్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ చూడడానికి వచ్చిండే, బట్ అది ఇప్పుడు ఓపెన్ లేదంట, మళ్ళీ రేపు ఓపెన్ చేస్తానని చెప్పారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రిజర్వాయర్ సైడ్ బోటింగ్ ఉంది. సో బోటింగ్ ఒక 30 minutes తిప్పుతుందని చెప్పారు. సో ఇప్పుడు హరిత రిసార్ట్ నుంచి అటు వెళ్ళి అక్కడ నుంచి బోటింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము. సో ఇప్పుడు అటు బోటింగ్ సైడ్ వెళ్తున్నాను. సాగర్ ఫోటోగ్రాఫర్ అధ్యక్షుడిని. ఇక్కడ పర్యాటకులు వస్తున్నారు, వాళ్ళకు సదుపాయాలు కల్పించాలి. ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అందరూ పబ్లిక్ బాగా వస్తారు కాబట్టి తెరిస్తే ఇంకా ఎక్కువ మంది రేపు రావడానికి అవకాశం ఉంది. ఓకే, జనరల్గా వస్తున్న జనాలు ఇప్పుడు వాటర్ ఉంటే ఇంకా ఎక్కువ జనాలు రావడానికి అవకాశం ఉంది. పబ్లిక్ బాగా వస్తారు ఇన్ ఫ్యూచర్, అంటే రేపు నుంచి. ఫోటోగ్రాఫర్ని నాగార్జునసాగర్లో ఫోటోలు తీస్తాను. డ్యామ్ దగ్గర పబ్లిక్ లైట్గా వస్తున్నారు. అదే గేట్లు తీస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. గిరాకీ లేక మేము కూడా అల్లాడుతున్నాం. గేట్లు తీస్తే ఇంకా బాగుంటుంది. 2 రోజుల్లో గేట్లు ఓపెన్ అవుతాయి, నీట్గా ఉంటుందని. హాయ్ అండి, మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేసారా. మా పేరు వచ్చేసి సాజిద్, మా ఫ్రెండు షఫీ, ఆయన షేక్ ముజీబ్. మనం హైదరాబాద్ నుంచి వచ్చారా ఇక్కడ జస్ట్ నాగార్జునసాగర్ చూడడం కోసం. ఇప్పుడు చూసిన చాలా మంచిగా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్కి, మా అందరి ఫ్యామిలీకి మళ్ళీ ఇంకొకసారి తీసుకొస్తారు. ఇప్పుడైతే చాలా నచ్చింది, మంచి వ్యూస్ ఉంది, వాటర్ అయితే చాలా బాగా ఉంది ఇక్కడ. సో
ఇప్పుడు వచ్చేసి అన్నకి యూట్యూబ్లో రివ్యూ ఇస్తున్నా. అన్న ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి.